జై క్రాంతి. ఈ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దీపావళి శుభ సందర్భంగా అందరికీ జై జ్యోతి జై క్రాంతి. ఈరోజు ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని డబ్బా బారెగూడ చింతలమానపల్లి మండలంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీపావళి పండగ అంటే మనకు ఈ మహాత్ములు లేకపోతే అసలు పండగ వాతావరణమే లేకుండే. ఫస్ట్ బడుగు బలహీన వర్గాల కోసం ఈ మహాత్ములు ఎంతగానో వారి శాయశక్తుల ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారు ఓర్చుకొని మన బడుగు బలహీన వర్గాల కోసం అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి, అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని సంకల్పంతో ఈ యొక్క మహాత్ములు మనకు విద్య అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చాలా విధాలుగా కృషి చేశారు. కాబట్టి ఈ దీపావళి పండగ రోజు ఈ మహాత్ముల పండగ కూడా మేము జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి మాకు ఎస్టీ హోదా కావాలని ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. అయినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా తూతూ మంత్రంగా మాయమాటలు చెప్పి మా యొక్క మాలి కులాస్తులను మభ్యపెట్టి వారి అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాల్మీకి బోయ, కైతీలమ్మన్ ఈ యొక్క 2 కులాలని మాత్రమే సర్వే చేసి మా యొక్క మాలి కులాన్ని సర్వే చేయకుండా కేంద్రానికి పంపించడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రీసెంట్గా మళ్ళీ సర్వే చేయడం జరిగింది. కేవలం అది మా మాలి కులాసుల కోసం. మాకు తెలియని విషయం ఏంటంటే ఆ సర్వే రిపోర్ట్ను మరి కేంద్రానికి పంపినరా లేదా అనేది మాకు ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. అది ఒకవేళ పంపించినట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వం మా యొక్క మాలి కులాస్తుల స్థితిగతుల మీద ఆలోచన చేసి మా యొక్క సర్వే రిపోర్ట్ను కేంద్రానికి పంపించి మాకు సరైన న్యాయం జరిగేటట్టు చూడాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మా రిపోర్టు గింట కేంద్రానికి ముట్టినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క మాలీలను మా యొక్క స్థితిగతులను గుర్తించి మాకు ఎస్టీ హోదా వచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మేము ఈ రెండు ప్రభుత్వాలను కూడా కోరడం జరుగుతుంది. జై జ్యోతి జై క్రాంతి జై